నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. 29 ఆగస్టు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక, అందులోనూ మరి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు 3వ స్థానంలో ఉండడం వల్ల సాధారణమైన ఫలితాలు ఇస్తున్నాడు. చంద్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల భావోద్వేగాలకు సంబంధించినటువంటి అగ్రెసివ్ నేచర్ కి సంబంధించిన ఫలితాలు ఇస్తున్నాడు. కంట్రోల్ చేసుకోవాలి. అయితే మంగళుడు 8వ స్థానంలో సంచారం చేయడం వల్ల శారీరక శక్తి సన్నగిల్లే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఇది గ్రహస్థితులు, వాటి యొక్క ప్రభావము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు స్వీయ రాశిలో సంచారం చేస్తూ మానసిక సానుకూలతను కలగజేస్తున్నాడు. అయితే సూర్యుడు 4వ స్థానంలో ఉండడం వల్ల సంపూర్ణమైన ప్రతికూలతలే కలగజేస్తున్నాడు. ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఫలితాలు ఎలా ఉన్నాయంటే కనుక, ఆర్థికంగా చూసినట్టయితే కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. అదనపు లాభాలు కూడా వచ్చేటట్టుగా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు చూసుకోండి. ఒకరికి ఇద్దరిని సంప్రదించి ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క అంటే సహోద్యోగులు అంటారు కదా, మీతో పని చేసే వాళ్ళు ఈ రోజు మీకు చాలా చక్కని సపోర్ట్ని ఇవ్వబోతున్నారు. మీ పై అధికారులు మీకు ఒక సస్పెన్స్ ని రిలీవ్ చేయబోతున్నారు ఈ రోజు. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక కొత్త విషయాలు నేర్చుకోవడంలో మీరు ఈ రోజు శ్రద్ధ పట్టినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అలర్జీలు, జీర్ణ వ్యవస్థకు సంబంధించి కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అల్లకల్లోలు కానీ, గడబిడలు కానీ, తగాదాలు కానీ ఈ రోజైతే ఏమి కనిపించట్లేదు. చాలా అన్యోన్యంగా సామరస్యంగానే ఈ రోజు ఉండబోతోంది. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పరిసరాలు కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, చంద్రుడికి పూజ చేయడంతో పాటు చంద్రగ్రహ సంబంధిత లేదా అంటే నవగ్రహ సంబంధిత ఆలయాలలో చంద్రుడికి ప్రత్యేకంగా పూజ చేసుకోవడం కానీ, అర్చన మీ పేరిట చేయించుకోవడం కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు సూర్యుడు 9వ స్థానంలో ఉండడం వల్ల విజయ సూచన. అంటే అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు సక్సెస్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. బుధుడు 5వ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారస్తులకు కొంతమందికి మిశ్రమ ఫలితాలు, కొంతమందికి చెడు ఫలితాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఫలితంగా ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక అదనపు ఆదాయ అవకాశాలు వస్తాయి. అంటే అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ అయితే వస్తాయి. కానీ అది మీరు ఎంతవరకు ఉపయోగించుకోగలరు అనేదే మీరు యోచన చేసుకోవాలి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగ పరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక అంటే మీరు రాసిన ఎగ్జామ్స్ కానీ, లేదంటే ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాశారో, ఏదైతే క్యాంపస్ ఇంటర్వ్యూలు ఇచ్చారో, మీరు గతంలో చేసిన ఫలితాలకు అంటే పనికి ఫలితాలు ఇప్పుడు విజయంగా వచ్చేటట్టుగా, సక్సెస్ వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఒత్తిడి, తలనొప్పి తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక స్నేహితులతో ఈ రోజు చాలా ఉల్లాసంగా ఉండబోతున్నారు. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క నాయకత్వ లక్షణాలు, మీ సిన్సియారిటీ, ఆనెస్ట్ అందరికీ తెలిసి అధిష్టాన వర్గం నుంచి మీకు మెప్పులు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు ఉదయమే సూర్య నమస్కారం చేసుకుని స్వామి వారికి అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు బుధుడు 4వ స్థానంలో ఉన్నాడు, శని భగవానుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీని యొక్క ఫలితాలు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు ఎలాగో ఆకస్మిక ఖర్చులు కూడా వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు ఒప్పుకునేటప్పుడు, మీ కింది స్థాయి ఉద్యోగులతో మసలేటప్పుడు, లేదా కొత్తగా యాడ్స్ ఇచ్చేటప్పుడు, ఇలా మీరు ఏదైతే చేస్తారో ఈ రోజు అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ కి మంచి అవకాశాలు వస్తున్నాయి. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక పరిశోధన రంగంలోనూ కొత్త విషయాలు అంటే కొత్త ఇన్నోవేటివ్, క్రియేటివ్ రంగాలలో చదువుతున్న వాళ్ళకి మంచి లాభాలు వచ్చేటట్టు, లాభాలు ఇన్ ద సెన్స్ విజయాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. లాభము, విజయము రెండు ఒకటే కదా. వ్యాపారస్తులకైతే లాభాలు,
మిగతా వాళ్ళకైతే విజయాలన్నమాట. అయితే ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న సమస్యలే కానీ పెద్దగా ఏదో అయిపోయేంత సమస్యలు అయితే ఈ రోజు ఏమీ కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము బుధ సంబంధిత పూజలు చేసుకోవడంతో పాటు బుధ గ్రహ సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.